ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. స్వామివారి పాదాలకు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణంలోని రహస్యములు, సాయి భగవాని ధర్మ వివరణలో భాగంగా మనం చివరికి వచ్చేసాం. బహుశా స్వామి అనుకుంటే ఈ పూట అయిపోతుంది. 62వ అంశము హనుమంతుని యొక్క అనన్య భక్తి. భక్తిలో చాలా ఉంటాయి, రకరకాల భక్తులు చూపిస్తుంటారు. ఆ భక్తులను కేటగిరైజ్ చేశారు. అందరి భక్తి ఒక రకంగా ఉండదు. ఇప్పుడు 15 మంది ఉన్న 15 మందికి 15 రకాల భక్తి కలిగి ఉంటుంది. అందరూ ఒకటే పేరు భక్తే, బస్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టారు. మన ప్రవర్తన బట్టి, మన భక్తి యొక్క మనం చూపించే భక్తి బట్టి దే కేటగిరైజ్ భక్తి ఇస్తారు. ఇప్పుడు హనుమంతుడిలో వాళ్ళకి ఏం కనిపించిందంటే అనన్య భక్తి కనిపించింట. గోపికల గురించి చెప్పుకున్నాం. వాళ్ళ గురించి చెప్పినప్పుడు మధుర భక్తి అని చెప్పాలా. ఇప్పుడు యశోద ఉంది, కౌసల్యాదేవి ఉంది, ఈశ్వరాంబ గురించి చెప్పినప్పుడు వాత్సల్యం అన్నాడు, నా కుమారుడే, నా బిడ్డే. అది భక్తే. గుణరత్నమే గొప్ప రత్నము. అది మనం ఎన్ని వైడూర్యాలు నెత్తి ఎన్ని పెట్టుకున్నా ఉంటేనండా ఆ గుణం, క్యారెక్టర్ అనే రత్నం లేకుండా అనుకోండి, ఇవన్నీ పైపైన మెరిసే దగ్గరగా మెరుపులే. సో ఏం రత్నం అన్నారు? గుణరత్నమే కావాలంటున్నారు. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది క్యారెక్టర్ బిల్డింగ్ అన్నారు. విద్య లక్ష్యము శీల సంపద. శీలమే గుణము అంటే మన నడవడిక, మన ఆచార వ్యవహారాలు, మన శైలి, మన కట్టు, మన బొట్టు, మన జుట్టు, ఇవంతా గుణములు. అది మీ వద్ద ఉన్నప్పుడు మీరు ఎంతటి ఘనకార్యమైనా సాధించవచ్చు అంటున్నారు స్వామి. సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిన చూడామణిని ఇటీవల కొడైకెనాల్లో పిల్లలకు చూపించారు స్వామి ఒక సందర్భంలో. ఆ శిరోరత్నమును హనుమంతుడు తన ప్రాణ సమానంగా భావించి ఒక చేతితో పట్టుకున్నాడు. అందుచేతనే అంతటి గొప్ప కార్యము చేయగలిగినాడు. అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వెనక్కి వచ్చేశారు. పట్టాభిషేకం జరుగుతోంది. ఆ పట్టాభిషేకం జరిగే సమయంలో రాముడు తనకి ఎంతోమంది సహాయం చేశారు. వారందరికి కూడా రకరకాల బహుమతులు అందజేస్తున్నాడు. అప్పుడు సీతాదేవి అంటుంది, ఓ రామచంద్ర, మీరు హనుమంతుని ఏ విధంగా సత్కరించబోతున్నారని క్వశ్చన్ వేసింది. రఘుపతి కార్యం బీడేర్చిన కపిరాజ శిఖామణి ఇతడయ్యా, అఘములు పురికొని జగములో వెలిసిన హన్మద్గురుడు ఇతడయ్యా, పరిపరి లంకాపురమున జొచ్చిన పురవర శౌర్యుండి ఇతడయ్యా, పరిపరి విధముల జానకి వెదికిన మహిత పరాక్రము ఇతడయ్యా అని సీతాదేవి హనుమంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తోంది. హనుమంతుని యొక్క కార్యదీక్షతను, దక్షతను, అతనిలో ఉన్న క్యారెక్టర్, మొత్తమైన లక్షణాలన్నీ కూడా కీర్తిస్తూ, ఇంతటి గొప్పవాడికి నేను పైన చెప్పానే,
ఇంత గొప్పవానికి ఈ మహాసభలో మీరిచ్చే బహుమతి ఏమిటి అని మరలా అడిగింది. అప్పుడు రాముడు చెప్పాడు, ఓ సీత, బహుమతులను మెచ్చే మనస్సు కాదు హనుమంతునిది. రామ్ చెప్తారు బహుమతి అని మాట వచ్చినప్పుడు ఏకమతితోనే కొట్టుకోబోతున్నారు. బహుమతులు ఉంటే అంటే బహుమతి అంటే ఇక్కడ మన షీల్డ్ ఇవన్నీ ఏమైనా దేంట్లో గెలుచుకుంటే వచ్చేది బహుమతి అంటారు. స్కాలర్ ప్రజెంటేషన్ కావచ్చు, షీల్డ్ కావచ్చు, మెమెంటో కావచ్చు. ఇక్కడ బహుమతి అంటే వేరే రకంగా చెప్తారు స్వామి. ఒక్క మతి ఉంటేనే మనం కింద మీద పడుతున్నాం. బహుమతులు ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి? కనుక బహుమతులు మెచ్చే మనస్సు కాదు హనుమంతునిది. బ్యాలెన్స్ పెట్టు. అతనికి నచ్చింది ఒకటి ఉంది, దాన్ని నేను అతనికి తప్పకుండా ఇస్తాను అనేటప్పుడు అప్పుడు సీతాదేవి ఏం చేసింది, తన మెడలోని ఒక ముత్యాల హారం వివాహ సమయంలో తన తండ్రి జనక మహారాజు ఇచ్చినది. ఇక్కడ మనం ఒక రెండు సార్లు చదివినప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ వర్ణన విభీషణుడు ఇచ్చాడు, ఎంతో ప్రేమగా ఇస్తే ఆ మాలను అలా చేశాడని మనం ఒక రెండు సార్లు చదివాం. మరి మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు, నాకైతే మైండ్లో రికార్డ్ అయింది. ఆ విభీషణుడు ఎంత ప్రేమగా ఇస్తే ఆ ప్రేమహారం సీతాదేవికి ఇస్తే ఆ సీతాహారం ఇచ్చాడని మనం అక్కడ చదివాం. మరి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, సీతాదేవి దాని మెడలోని ముత్యాల హారం అంటే ఎప్పుడు అది? ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ హిజ్ ఫాదర్ హెస్ గివెన్ దట్ హారా, తీసి హనుమంతుడికి బహూకరించింది. ఆ హారం తీసుకున్నాడు. ఆ హారంలో ఒక్కొక్క పూసని కొరికి పారేశాడు హనుమంతుడు. రామనామం లేని ముత్యాలు నాకు అక్కర్లేదు అని అన్నాడు. ఇక్కడ ఇది సంక్షిప్తంగా చెప్తున్నారు కనుక వివరంగా చెప్పలేదు. మనం రామకథ రసవాహిని చదివినప్పుడు చదివాం, చాలా వివరంగా చదివాం. దీని మీద పెద్ద ఒక రెండు మూడు పేజీలే నడిచింది ఈ సంఘటన. అప్పుడు ఆ సభలో ఎవరు ధైర్యం చేయాల, ఎంత ప్రేమగా ఇస్తే ఇట్లా చేస్తున్నాడంటే పిచ్చోడా అని అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు ఒక ఆయన ధైర్యం చేసి అడిగాడు, ఏంటి నువ్వు చేసే పని అంటే మంచిగా చేస్తున్నాను అన్నాడు. ఏంటి మంచి, ఎంత ప్రేమగా ఇచ్చిన హారాన్ని కొరికి అవతల పడేస్తున్నా, ఇదే మంచి అన్నాడు. నాకు ఏది మంచి అంటే రామనామం ఏది ఉంటే నాకు అదే మంచి, అది లేకపోతే నాకు మంచి కాదు అంటాడు. అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ రామనామ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీవేర్ అని అడుగుతాడు ధైర్యం చేస్తే ఒకడు. ఎస్, ఐ నీడ్ రామనామ, రామనామం లేని ప్రదేశము, రామనామం లేని వస్తువు, రామనామం లేని నాకేం అక్కర్లేదంటాడు. నువ్వు ఇంతగా అంటున్నావే, నీ శరీరంలో నీ రోమంలో రామనామం ఉందా అంటాడు. నువ్వు బయట రామనామం యూఆర్ ఎక్స్పెక్టింగ్ చేసినప్పుడు నీ శరీరంలో నీ దేహంలో రామనామం ఉందా అని ఎదురోడు ఒక సభలో అతను క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు చూపిస్తాడు, ఒక రోమం తీసిస్తే అందులో రామ శబ్దం వస్తుంది. అంటే అదంతా మనం అందులో చదివాము. అంటే కొద్దిగా సూక్ష్మంగా చెప్పేస్తారు స్వామి ఇక్కడ సమయాన్ని బట్టి. రామనామం లేని ముత్యాలు నాకు అక్కర్లేదని అన్నాడు. అప్పుడు రాముడు లేచి అతన్ని కౌగిలించుకున్నట్ట. ఈ సన్నివేశాన్ని నేను నా నాటికలో కూడా పెట్టాను, నామస్మరణ నాటికలో. ఓ హనుమ, ఇదే నేను నీకు ఇచ్చే శాశ్వతమైన బహుతి. నేను నిన్ను, నీవు నన్ను ఒకరినొకరు ఏనాటికి వదిలిపెట్టడం జరగదు. మన మధ్య ఏనాటికి ఎడబాటు ఉండదు. ఇదే నీకు నిత్యమైన సత్యమైన బహుమానం అని ఒక ప్రేమపూర్వకమైన కౌగిలించ ఇచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆనంద బాష్పాలు రాల్చుతో, ఇంతకంటే నాకేమి కావాలి స్వామి రామచంద్ర, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదు. నీ నామమే నాకు ప్రధానమైన ధనము, నీ రూపమే నాకు ప్రాణం. నీ నామం ఉంటే చాలు, నీ రూపం ఉంటే చాలు, ఈ రెండే నాకు చాలని అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు గొప్ప భక్తుడు.
మనం కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాటే. భక్తి అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నారు స్వామి. నేను నేను అనే అహంభావంతో భగవంతుని ప్రార్థించటము, ఇది సాధారణ భక్తి. ఏం కాన్సెప్ట్? నేను నేను అనే అహంకారం ఉంటుంది, భగవంతుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇది ఫస్ట్ కేటగిరీ సాధారణ భక్తి. నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అనేటటువంటి భావమును పురస్కరించని భగవంతుని ప్రార్థించడం, ఇది సెకండ్ కేటగిరీ విశిష్ట భక్తి. ఈజీగానే ఉంది, కష్టమేం లేదు మనకి అర్థం చేసుకోవడానికి. మనం స్వామిని అలానే అనుకుంటున్నాం, స్వామి నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నావు అని మనం ప్రార్థన చేస్తున్నాం. సో దిస్ ఇస్ కాల్డ్ విశిష్ట భక్తి. మొదటిదేమో సాధారణ భక్తి. ఇక్కడ అంటే వాడు ఎంతసేపు నేను నేను పూజ చేస్తూనే ఉంటాడు, నేను నేను మా అహంకారం మాత్రం లోపల బయట కనపడదు అహంకారం అనేది. ఇక థర్డ్ ఆస్పెక్ట్, నేను అనే మాటకు తావు లేదు, అనేదే లేదు, అంతా నీవే, నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు అన్న భావన అనన్య భక్తి. సో ఆంజనేయ బిలాంగ్స్ టు థర్డ్ కేటగిరీ. సాధారణ భక్తి, విశిష్ట భక్తి, అనన్య భక్తి. అప్పుడు రాముడు అడుగుతాడు హనుమంతుని. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట ఈ కాన్వర్సేషన్ అంతా. ఇప్పుడు భక్తిలో 3 రకాలు చెప్పారు. అప్పుడు రాముడు హనుమంతుని అడుగుతాడు, నువ్వు ఏ విధముగా నన్ను ఆరాధిస్తున్నావు అని అడిగాడు. అంటే హనుమంతుని భగవద్గీత అయితే కృష్ణుని అర్జునుని పెట్టుకుని నిమిత్తంగా చేసి మనకు చెప్పినట్టు, ఇక్కడ హనుమంతుని క్వశ్చన్ చేసినాడంటే అందరికీ ఇది ప్రశ్న. ఇప్పుడు హనుమంతుడు చెప్పిన అద్భుతమైన సమాధానం చూడండి. మనం చాలాసార్లు చదివాం కానీ మనం దీన్ని పట్టించుకోం ఇటువంటి. ఎందుకంటే కొంచెం సబ్జెక్టు కొంచెం క్లిష్టంగా ఉంటుంది అంశాలు. మామూలు కథలైతే చాలా బాగుంటాయి, హ్యాపీగా ఉంటాయి వినడానికి. ఆ సమాధానం చూడండి. ఓ రామచంద్ర, దేహాత్మభావము చేత నేను నీ దాసుడను మాత్రమే, జీవాత్మభావం చేత నీ ప్రతిబింబమునే, ఆత్మభావం చేత నేనే నీవు, నీవే నేను, ఇద్దరం ఒకటే, రెండవదే లేదు అని హనుమంతుడు అతి వినయంగా సమాధానం ఇచ్చాడు. తప్పకుండా చెప్తా సార్ ఈ మాటలు. మనం చదివాము, చాలాసార్లు చదివాము, మీరే గుర్తు చేసుకోండి. నేను చాలాసార్లు చదివా. ఎందుకంటే ఇటువంటి వచ్చే కొంచెం లైట్గా తీసేస్తాం. ఆ పేరా చదువుతాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేయము. ఓ రామచంద్ర, నేను దేహాత్మభావం చేత నేను నీ దాసుడను, అంటే దేహభావం. జీవాత్మభావం చేత నేను జీవుడను అనే భావం చేత నేను నీ రిఫ్లెక్షన్, ప్రతిబింబాన్ని. అదే కనుక నాలో నాకు దేహం ఉంది, నాలో జీవం ఉంది, అంతేకాకుండా ఆత్మ కూడా ఉంది. మనందరికీ తెలుసు, మనందరికి దేహాలు ఉన్నాయి, మన అందులో జీవాత్మ ఉంది, మనలో పరమాత్మ కూడా ఉన్నాడు. ఎవరికి లేకుండా లేడు. కానీ దేహభావంతో చేస్తే నేను నీ దాసుడను, నీ దాసాను దాసోహం తవపమని సుబ్రహ్మణ్యం పాట పాడతాం. మంచిదే, దాసోహం కోసలేంద్రస్య, అంత తొందరగా రాదన్నమాట సరెండరెన్స్, దాస్య భక్తి. అది ఒక కాన్సెప్ట్. నేను జీవుడను, పర్లేదు, అదన్నా పర్లేదు మనం అంటారు స్వామి. ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అనుకోమంటాడు. హూ ఆర్ యూ అంటే పశువు కాకుండా మనిషిగా బతికితే చాలు కదండి. మనం ఎన్ని పశువులు చూడలేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పేపర్ చూస్తే పశువులు, రేడియో పెడితే పశువులనే. జీవభావంతో బతకడం కూడా గొప్పతనం అట్లీస్ట్. ఎందుకంటే మన మధ్యలో పెట్టాడు రాక్షస మానవత్వము, మానవ మానవత్వము, దైవ మానవత్వము, వీఆర్ మిడిల్ స్టేజ్. ఒక్కదాని కూడా మనం అసెంబుల్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సరే, దేహం భావంతో నేను దాసునండి,
సరే నేను జీవభావం, నేను ఒక జీవుణ్ణి అని భావంతో ఉంటే నేను ఈ ప్రతిబింబాన్ని. లేదండి నాలో ఆత్మస్వరూపం ఉంది, ఆత్మ చైతన్యం ఉన్నది, నేను ఆత్మభావంతో నేను గుర్తించాను, ఆరాధించాను, సేవించాను అనుకుంటే ఇప్పుడు నువ్వు నో డిఫరెన్స్. ఇక్కడ నేనే నువ్వే నేను. అద్వైత ఇక్కడ రెండు, చక్కెర నీళ్ళలో కలిసిపోతే చక్కెర ఐడెంటిఫై చేయలేము మనం. చక్కెర నీరు విడిగా ఉన్నంతసేపే రెండు. ఆ చక్కెర నీళ్ళలో కలిపితే ఎక్కడ చక్కెర అంటే అంతా ఉన్నది దివ్యత్వం, పాలలో వెనేలాగా. కనుక దివ్యత్వం లేని స్థలము లేదు. ఆ దివ్యత్వాన్ని గుర్తించాలంటే మనం ఆత్మభావంతో కనుక చూస్తే ప్రతిదీ దివ్యత్వమే కనపడుతుంది. కనుక ఇద్దరం ఒకటే, నో సెకండ్ వన్ అని హనుమంతుడు అతి వినయంగా సమాధానం ఇచ్చాడు. అటువంటి అనన్య భక్తి తత్వాన్ని హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు. ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్ మనకి. మనం చాలా కథలు చదువుతూనే ఉంటాం, ఇంకా చదువుతాం, రేపు భారతం మొదలు పెడతాం. బట్ ఈ రెండు కాన్సెప్ట్ మనం నేను పూజలు చేస్తుంటాము, పునస్కారాలు చేస్తుంటాం, అన్ని చేస్తుంటాం. లోపల మనలో నేను అనే భావన కాన్సెప్ట్ ఉందనుకోండి, అది సాధారణ, చాలా మంది ఉంటారు సాధారణ భక్తులు. నేను కూడా అటువంటి భక్తున్నే. అలా కాకుండా లేదు స్వామి నువ్వు నాలోనే ఉన్నావు, నేను నీలోనే ఉన్నాను అనే ఒక పవిత్రమైన భావంతో కొంతమంది ఆరాధన చేస్తుంటారు. అది వాళ్ళ విశిష్ట భక్తి అనమాట. నువ్వు లేదు స్వామి, నేను తత్వం అసి, నేను నువ్వే నేను అని కాన్సెప్ట్తో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనన్య భక్తులు, హనుమంతుని కేటగిరీ అనమాట. ఇప్పుడు 63వ అంశము. ఈ మాట కూడా మనం విన్నాము. దీని మీద డిస్కషన్ కూడా నడిచింది. జస్ట్ మీకు అందరికీ రీకలెక్ట్ అవుతుంది. మన సత్సంగాల్లో వచ్చింది టాపిక్. మనకు మళ్ళా గట్టిగా మనం ఇంకేమైనా డౌట్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ టాపిక్తో. దీని పేరు నిర్వికల్ప సమాధి, 63వ అంశము. దీని మీద కృష్ణారావు గారు ఇస్తే దాని మీద నేను కొంచెం డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది. మనం మర్చిపోతే మనం ఒకసారి రికలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హనుమంతుడు పరమభక్తుడు. అతని శరీరంపై ఉన్న వెంట్రుకలు కూడా రామ్ 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 అంటున్నది. అందువలనే భగవంతునికి సన్నిహితుడైన స్నేహితునిగా మారిపోయాడు. ఇక్కడ దగ్గర రెండు భక్తులు హనుమంతుడి దగ్గర. మన ఫ్రెండ్షిప్ అంటే అర్జునుడు నరనారాయణులు గుర్తుకొస్తారు. ఇక్కడ దాస్య భక్తి అంటే హనుమంతుడు గుర్తుకొస్తాడు. బట్ ఇక్కడ హీ వర్క్స్ హీ మూవ్ లైక్ ఏ ఫ్రెండ్ ఆల్సో. స్నేహభక్తి కింద కూడా వస్తాడు, మారిపోయాడు. భౌతికంగా రామునికి ఎంత దూరంలో ఉండినప్పటికీ హనుమంతుడు మాత్రం దగ్గరనే ఉంటాడు. అది లివింగ్ విత్ గాడ్ అని చెప్తారు, లివింగ్ ఫర్ గాడ్ అని చెప్తారు, లివింగ్ ఇన్ గాడ్ అని చెప్తారు. లివింగ్ విత్ గాడ్ అంటే ఫస్ట్ రోలో మనకు భజనలో అదృష్టం దొరికింది స్వామి సింహాసనం దగ్గర. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నా ఇల్లు హనుమంతుడి గుడి పక్కన అండి, చాలా ఆనందం. నా ఇల్లు అనుకోకుండా చర్చి పక్కన దొరికిందండి అపార్ట్మెంట్, వెరీ హ్యాపీ. సో దట్స్ కాల్డ్ లివింగ్ విత్ గాడ్, LWG. అంటే లివింగ్ విత్ గాడ్ ఫిజికలీ, నాట్ ఫిజికలీ. సింహాసనం దగ్గర కూర్చున్నా మన మనసు ఎక్కడో తిరుగుతుంది భజనలో, నో యూస్. భౌతికంగా దగ్గర కాబట్టి మంచిదే, చాలా అదృష్టవంతులు మనం. ఇప్పుడు అనుకుంటే పుట్టపర్తి రాత్రికల్లా వెళ్ళిపోవచ్చు. పాప అమెరికాలో ఉన్న భక్తులు పుట్టపర్తి రావాలంటే రాత్రికి రాలేడు. వాళ్ళు భౌతికంగా దూరం ఉండవచ్చు, కానీ మానసికంగా హృదయపూర్వకంగా భగవంతుని దగ్గర కావాలి. లివింగ్ విత్ గాడ్ వెరీ గుడ్. ఆ అదృష్టం నాకు మంచి దొరికింది సాయి జీవధార, షిరిడి సాయి గుడి పక్కన. అదృష్టం కాదండి, భగవన్నామం రోజు వినపడుతుంది. దట్స్ భౌతికం. బట్ మానసికంగా హృదయపరంగా కూడా మనం దగ్గరగా ఉండాలి. దట్స్ కాల్డ్ లివింగ్ విత్ గాడ్ ఫిజికల్లీ. ఎప్పుడు ఉంటాము అలాగా? ప్రహ్లాదు తండ్రినే వదిలేస్తాడు అవసరమైతే భగవంతుడితో రావడానికి. విభీషణుడు తన అన్ననే వదిలేస్తాడు రక్త సంబంధం భగవంతునితో ఉండటానికి. మీరాబాయి భక్తనే కాదన్నది అవసరమైతే కృష్ణ పరమాత్మ గురించి.
భరతుడు తన తల్లిని తోడనే వదిలేశాడు రామచంద్రమూర్తి గురించి. ఎందుకంటే అక్కడ దైవత్వం ఉన్నది అని మనం గుర్తించినప్పుడు దైవత్వం దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తాము, దైవత్వంతో బ్రతికే ప్రయత్నం చేస్తాము. దట్స్ కాల్డ్ లివింగ్ విత్ గాడ్. ఇక్కడ భౌతికంగా రాముడు ఎంత దూరంలో ఉన్నప్పటికండి హనుమంతుడు మాత్రం దగ్గరనే ఉంటాడు, హృదయపరంగా ఆత్మపరంగా. సహోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులైనా కొంత దూరంలో ఉన్నారు, కానీ సీత కూడా దూరంగా ఉన్నది, కానీ హనుమంతుడు మాత్రం దూరం కాలేదంటాడు స్వామి. కారణం నిరంతరము అతనికి రామచింతనే, రామసేవయే. తన దేహము రాముని దేహము ప్రత్యేకమైనవి కాదు అని భావించేవాడు. ఓ హనుమంతా, నేను నీకేమి బహుమతి ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చుకుంటున్నాను కౌగిలించుకున్నప్పుడు హనుమంతుడు మైమర్చిపోయాడు. దట్స్ కాల్డ్ నిర్వికల్ప సమాధి. మనకు మెడిటేషన్ ప్రాసెస్ రకరకాలు చెప్తుంటారు యోగా క్లాసులో వాళ్ళు. ఈ నిర్వికల్ప సమాధి అన్నమాట అందులో కూడా వస్తుంది యోగా మెడిటేషన్ సెంటర్స్లో. ఇప్పుడు వచ్చాడు స్వామి, కిందకి నేరేషన్ చేస్తున్నారు. ఈ సమాధి ఎప్పుడు కుదురుతుంది? సమాధి అంటే సమాధి. సమాధి అంటే మనం పోయిన తర్వాత కడతారు, అవి కూడా సమాధులు మంచివే. ఆ మాత్రం మనం పోయిన తర్వాత కడితే కూడా గొప్పతనమే. పోయిన తర్వాత ఏమవుతుంది మనకేం తెలుసు. చాలా మంది పాపం ఏమి దిక్కులేని ఉన్నవాళ్ళు. ఇక్కడ సమాధి అంటే సమధి అంటారు స్వామి. ధీ అంటే బుద్ధి. ధియోయన ప్రచోదయ. గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం ఏంటంటే నా బుద్ధిని ప్రకాశింపజేయి, నా బుద్ధిని వికసింపజేయి. అది గాయత్రి ప్రార్థన. అంతకంటే ఏం అడగకూడదు గాయత్రి మాతను మనం. ధనం అడగగానే, పదవులు కానీ. నో లౌకిక వాంట్స్ అండ్ డూయింగ్ గాయత్రి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లౌకిక ప్రయోజనాలు ఆశించి గాయత్రి మంత్రం జపం చేయకూడదండి. మనం కేవలము మనం బుద్ధిని వికసింపజేయి. ఓం భూర్భువస్సు తత్సర్వితురేణం భర్గో దేవస్య ధీమహి ధియోయన. ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి మంత్ర సారం ఏంటంటే ధియోయోన ప్రచోదయాత్. నా బుద్ధిని ప్రకాశింపజేయి, నా బుద్ధిని వికసింపజేయి తల్లి అని ప్రార్థన. ఇక్కడ సమాధి. సమాధి అంటే సమధి. బుద్ధి కుదిరితే సమాధే. కళ్ళు మూసి కూర్చుంటే ఉపయోగం లేదు. కళ్ళు మూసుకుంటే కానీ మనసు ఎక్కడ జరుగుతుంది, అది సమాధి స్థితికి రాదు. అంటే సమాధి అంటే ఇక్కడ స్వామి నేరేషన్ చెప్తున్నారు. మా రెడ్డి గారు బాగా చెప్తారు. ఒక వేలిని అలాగా చూస్తూ కూర్చో కాసేపు, కొన్ని సెకండ్లే. గంటల తర్వాత చేయమని చెప్పలే ఆయన. గంటల తర్వాత మనం చేయలేము, సెకండ్లే చేయలేము కదండి. మనసు తత్వం అది. ఒక వస్తువు పైన 12 సెకండ్లు స్థిరంగా దృష్టిని నిలిపినప్పుడు, జస్ట్ 12 సెకండ్స్, దానిని ధారణ అని అంటారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈవినింగ్ సత్సంగాల్లో దీని మీద. జస్ట్ మనం రికలెక్ట్ చేసుకోవచ్చు. సో 12 సెకండ్స్ కనుక ఒక వస్తువు మీద, ఇప్పుడు నా ఎదురుగా సరస్వతి మాత ఉన్నది, వీణ పట్టుకున్నది. నేను 12 సెకండ్లు అలాగే చూస్తాను. మీరు కూడా మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ చూసుకోండి. సో దిస్ ఇస్ కాల్డ్ ధారణ. 12 సెకండ్స్ అయిపోయింది నాది. అంటే ఒక వస్తువు మీద 12 సెకండ్లు కనుక మన దృష్టిని నిలిపినప్పుడు, కేంద్రీకరించినప్పుడు దాన్ని ధారణ అని అంటారు. దిస్ ఫస్ట్ ఆస్పెక్ట్. ఇప్పుడు 12 సెకండ్లు అయిపోయినాయి. ఇటువంటి 12 చేశాము అంటే 12 into 12, దట్ మీన్స్ 144. 12 144. అంటే 144 సెకండ్స్ కనుక అప్పుడు సరస్వతిదేవి, నా ఎదురుగా సరస్వతిదేవి మీద ఉందని కాన్సన్ట్రేట్ మనసు పెడితే దాన్ని ఒక ధ్యానము అంటారు. మొదటిదేమో ధారణ. అటువంటి 12 చేస్తే 12 ధారణలు బికమ్ ధ్యానము. అంటే దట్ మీన్స్ 144 సెకండ్స్. చేయలేని పనేం కాదు. జస్ట్ 144 సెకండ్ అంటే కంటిరెప్ప కాలం కదండి. సో 144 సెకండ్స్ అంటే 144 అని చెప్పాలి, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. 12 ధారణలు ఒక ధ్యానము. దిస్ 140, ఇటువంటి 12 ధ్యానాలు, దట్ మీన్స్ 12 into 12 into 12,
టోటల్ ఇట్ కమ్స్ 24 minutes. ఈ మొత్తం ప్రాసెస్ చేస్తే టోటల్ కమ్ 24 minutes some seconds. అటువంటి 12 ధ్యానములు ఒక సమాధి అంటారు. ధారణ, ధ్యానము, సమాధి. మనం గుర్తుపెట్టుకుందాం, ఇక మరి మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఇంత వివరంగా మనం ఎక్కడ చదవం. ఎవరో స్పీకర్ చెప్పినా దడదడ చెప్పుకుంటూ పోతాడు. 12 into 12 into 12. ధారణ, ధ్యానము, సమాధి. ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఇది అని చెప్తున్నారు స్వామి. నిరంతర రామనామ స్మరణం చేత హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులు జగత్తుకు వ్యాప్తి చెందినాయి. హనుమంతుడికి ఎందుకు ఇంత మన కోటి హనుమాన్ చాలీసా చేశారు? ఎందుకు చేశారు? ఆ నామాన్ని ఎందుకు చెప్పించారు అంటే ఆయన హనుమంతుని యొక్క నిరంతర రామచింతన, రామభక్తుడు గనక. థర్డ్ ఆస్పెక్ట్ అన్నీ కూడా బహుశా ఇవన్నీ హనుమంతుని చివరిలో అన్నీ కూడా హనుమంతుని యొక్క త్రికరణ శుద్ధి. మనం ఈ మాట చాలాసార్లు విన్నాం. త్రికరణ శుద్ధి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు బాగా ఇష్టమైన సత్సంగం. చాలాసార్లు చెప్పాను త్రికరణ శుద్ధి మీద. ఈ త్రికరణ శుద్ధి అంటే బ్రాకెట్లో స్వామి శీలము అని రాశారు. శీలం అంటే ఇంగ్లీష్లో క్యారెక్టర్. శీలము లేనివాడు చిల్లికొండతో సమానం. చిల్లికొండ ఇచ్చి నీళ్ళు తెమ్మంటే మనం తేలం. కేవలం రాధాదేవి మాత్రమే తీసుకొచ్చింది. మనకు రాధకున్న భక్తి లేదు కదండి. రాధకు ఎంత భక్తి ఉందో చేస్తే అని చెప్పి గోపికలు చిల్లికొండ ఇచ్చి యమునా నదిలో నీళ్ళు తెమ్మంది. ఆ అమాయకురాలు ఆ కుండ చిల్లికొండ అని తెలియకుండా కృష్ణనామంతో తన్మయత్వం ఉంటుంది కనుక శుభ్రం హ్యాపీగా నీళ్లు పట్టుకొచ్చి నీళ్లు కృష్ణ కృష్ణ ఒక్కొక్క కన్నం మూసుకుపోయింది. ఆ కుండకున్న కన్నం. అది అటువంటి మధుర భక్తి గోపికది. ఇక త్రికరణ శుద్ధి అంటే మనస్సేకం, వచస్సేకం, కర్మనేకం, మహాత్మానం. మనసా, వాచ, కర్మణ. ఇక్కడ 3 అంటే 3 కరణములు, ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు. ఏమిటి 3 పనిముట్లు? మనస్సు ఒక పనిముట్టు, వాక్ ఒక పనిముట్టు, కర్మ చేయి హ్యాండ్, మైండ్ మౌత్ అండ్ హ్యాండ్. ఈ మూడింటి మధ్య సమత్వం ఉండాలి, ఏకత్వం ఉండాలి, సమత్వం ఉండాలి. నేను సత్సంగంలో పాల్గొన్నాను అనుకున్నాను. ఈ పూట సత్సంగంలో పాల్గొంటానని చెప్పాను. సత్సంగంలో పాల్గొనాలి. ఇసుకాలు త్రికరణ శుద్ధి. ఆలోచన వచ్చింది, బాగానే ఉంది. నాకు సత్సంగం టైం, నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ కాల్ 10:30. నేను కట్ చేశాను మా ఊరు నుంచి. నాకు సత్సంగం టైం అని చెప్పి. మంచిదే. సత్సంగం చెప్పాలని నోటితో కట్ చేసిన వాడిని నేను సత్సంగం దగ్గర టీవీ దగ్గర కూర్చుంటే ఉపయోగం లేదు. ద థర్డ్ ఆస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్, యాక్షన్. ఆలోచన మంచి ఆలోచన వచ్చింది, నేను చేస్తాను నోటితో చెప్పాం. ద థర్డ్ కాన్సెప్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. మొదటిది కనపడదు, రెండోది వినపడుతుందేమో, కానీ చేసింది మాత్రం సమాధానం కనపడుతుంది మనకి. పట్టాభిషేకం జరిగిపోయింది. రాముని సోదరులందరూ చేరారు. ఇక రాముడు మన దగ్గరకు వచ్చాడు కదా, ఆ రాముని యొక్క సేవలన్నీ మనం ఇక నుంచి మనం రామసేవలో నిమగ్నం అయిపోదాము అని వాళ్ళు సోదరులు మొత్తం నిశ్చయించుకున్నారు, సంకల్పించుకున్నారు. రాముడికి ఏమేమి సేవలు ఉంటాయని ఒక లిస్ట్ రాసుకున్నారు. పొద్దున్నే సూర్యోదయం లేచిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా రామునికి చేయాల్సిన సేవలన్నింటినీ ఒక లిస్ట్ రాసుకుని ఒక 50-30 వచ్చినాయి. ముగ్గురు పంచుకున్నారు. తమలో తాము చక్కగా పంచుకున్నారు. పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఓ ఆంజనేయ, నీవు రామకార్యం నెరవేర్చిన భాగ్యశాలివి. రామసేవను పూర్తిగా చేసుకున్నవాడు. ఇక నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, మాకు అవకాశాన్ని అందించు అని ఓపెన్గా చెప్పారు మంచివాళ్ళు. అప్పుడు ఆంజనేయ స్వామి చాలా వినమ్రత అనే మాట ఒక సినిమాలో వస్తుంది. చిరంజీవి అంటాడు వినమ్రుడు అంటాడు. అదే సినిమాలో వినమ్రత అంటే టోటల్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అనమాట. అట్మోస్ట్ ఒబీడియన్స్. ఒబీడియంట్ అంటేనే గొప్ప పదం. అట్మోస్ట్ ఒబీడియంట్ అంటే ఇంకా అంతకంటే పరాకాష్ట అనమాట. ఎంతో వినమ్రతతో వారి ఒక్కసారి మీ లిస్టు చూపించమన్నట్ట. లిస్టు మాత్రం చదివాడు పైనుంచి ఏకబిగిన.
చూశాడు, మొత్తం ఆకలింపజేసుకున్నాడు. అయ్యా మీరు అన్నీ రాసుకున్నారు, ఓకే మీ ప్రకారమే కానివ్వండి, కానీ మీరు ఒకటి మాత్రం మర్చిపోయారు. రాముడు మహారాజు, ఆయన ఆవలించినప్పుడు చేతివేలతో చిటిక వేయాలి కదా. మన సహజం, ఆవలించి వచ్చినప్పుడు మరి ఎందుకని చిటిక వేసుకుంటే దాని ఉద్దేశం ఏంటో తెలియదు నాకు. మరి పల్లెటూరులో వాళ్ళు వేసుకుంటారు, పట్టణాల్లో వాళ్ళు కూడా వేసుకుంటారు. దీనికి పల్లెటూరా బేదవాడ అని ఏం లేదు. జస్ట్ ఆవలించి వచ్చినప్పుడు ఒక చిటిక మనం వేసుకోవడం సహజం అనమాట. మరి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో. మరి ఆవలించినప్పుడు చిటిక వేయాలి కదా, ఆ సేవ నాకు ఇవ్వండి చాలు అని అన్నట్ట. ఇది మీ లిస్ట్లో రాసుకోలేదు మీ సేవల్లో, సో ఒకటి మిగిలింది కనుక గివ్ మీ దట్ సర్వీస్ టు మీ అని అడిగాడు. వీళ్ళు అనుకున్నారు చాలా ఇదో సేవ కిందకు వస్తుందా, సర్లే అడిగాడు కదా, దే యాక్సెప్టెడ్. వెంటనే హనుమంతు రావణుని వెంట బయలుదేరాడు. వాళ్ళ సోదరులు ఆశ్చర్యపడ్డారు, నువ్వేంటి వెంటనే బయలుదేరి తోకలాగా అన్నట్ట. అవును మరి, రామచంద్రుడు ఎప్పుడు ఆవలిస్తాడో ఏమో మీకు అని తెలుసా, నాకు తెలుసా, ఎవరు చెప్తారు, హూ కెన్ సే? ఆయనకే తెలియదు ఎప్పుడు ఆవలిస్తాడో, మీకు అసలు తెలియదు, నాకు అసలు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు ఆవలిస్తాడో నేను మరి పక్కనే ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఆవలిస్తే నేను చిటిక వేయడానికి రెడీగా ఉండాలి కదా, సిద్ధంగా ఉండాలి కదా. దట్స్ వై ఐఎమ్ ఫాలోయింగ్. ఐ విల్ బి దేర్ ఎంటైర్ 24 hours 365, 24/7 365. అటువంటి అసమానమైన భక్తి హనుమంతుడిది. పట్టుదల, దీక్ష, భక్తి, వినయం, ఇవన్నీ కూడా ఆంజనేయునికి పెట్టింది పేరు. మాట, సంకల్పము, క్రియ త్రికరణ శుద్ధి అని చెప్పాను. థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆర్ యాక్షన్, TWD. థాట్, వర్డ్ ఆర్ డీ, TWD అంటాం నేను బ్రీఫ్గా. TWA, థాట్, వర్డ్ అండ్ యాక్షన్. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ. మనస్సేకం వచ్చస్సేకం కర్మనేకం మహాత్మనం. సామాన్యుడిగా పుట్టినవాడు మహాత్ముడు ఎలా అయిపోయాడు గాంధీ అంటే, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేశాడు ప్రతి పని కూడా. మనస్సన్యక్ వచ్చసన్యక్ కర్మనేక దురాత్మనం. మనిషిగా పుట్టి చెడిపోవాలి, దురాత్ముడు కావాలంటే ఏం లేదు, ఒకటి ఆలోచించాలి, ఒకటి చెప్పాలి, ఒకటి చేయాలి. ట్రిపుల్ యాక్షన్ అనమాట. అక్కడ సింగిల్ యాక్షన్ ఉంటుంది, ఇక్కడ ట్రిపుల్ యాక్షన్ చేస్తాం. ఈ మూడింటి యొక్క ఏకత్వమే అతనిలో కనిపిస్తుంది హనుమంతుల్లో. తలచింది చెప్పాడు, చెప్పింది చేశాడు. ఆయనకు ఆలోచన వచ్చింది లిస్ట్ చూసినప్పుడు. వీళ్ళన్నీ రాసుకున్నారు, ఆవలంతా వచ్చినప్పుడు ఈ సేవ రాసుకొని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ముగ్గురు సోదరులు చెప్పాడు. చెప్తే సరిపోలేదు, ఈ ఫాలోడ్ రామ చెప్పింది చేశాడు. స్వామి కూడా బిందా చెప్పిందే చెప్తున్నాం నాకు, ఎందుకంటే బైహార్ట్ ఇవన్నీ. మనస్సేకం వచ్చస్సేకం కర్మనేకం మహాత్మానం. మనసన్యత్ వచసన్యత్ కర్మనందే దురాత్మానం. కనుక మనస్సు, మాట, క్రియ ఒకటిగా ఉండాలి. అది త్రికరణ శుద్ధండి. లిఖిత జపం ఎందుకు రాయమంటారు స్వామి అంటే అది. ఓం శ్రీ సాయిరామ్ అని మనసులో అనుకుంటాము, ఆలోచన వస్తుంది. ఓం శ్రీ సాయిరామ్ నోటితో పైకి అనకపోవచ్చు, ఓం శ్రీ సాయిరామ్ చేతితో రాస్తాము. సో త్రికరణ శుద్ధికి మారిపోయారు లిఖిత జపము. ఓం శ్రీ సాయిరామ్ అంటలేదు, శ్రీరామ రాసిన అంతే. శ్రీమాత్రే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. నేను లిఖిత జపం అన్నాను కానీ ఓం శ్రీ సాయిరామ్ లిఖిత జపం అంటలేదు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. ఏదో ఒకటి 10 నామాలు రాయండి రోజుకి. కనుక మనసు, మాట, క్రియ ఒకటిగా ఉండాలంటారు స్వామి. ఆ మూడింటి వాట్ ఈజ్ మీన్ బై క్యారెక్టర్ అంటే దిస్ ఈజ్ క్యారెక్టర్. వాట్ ఈజ్ క్యారెక్టర్? ద యూనిట్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్ ఈజ్ క్యారెక్టర్. $65th. అంతా భగవంతుందే
అని కైకకు ఉపదేశం చేస్తారట. ప్రేమ స్వరూపులారా, ఈనాటి మానవుని భక్తి ప్రపత్తులు కేవలము ఒక విధమైన వ్యాపారంగా కనిపిస్తున్నాయి. భగవంతుని దగ్గర మనం ఇలాంటివి జరపకూడదు. భగవంతుడా, ఏది చేసినా నీ నిమిత్తమై చేస్తున్నాను, నేనెవరు, నీ వాడినే అని శరణాగతి పొందాలి. అంతా నేను చేస్తున్నాననే అహంకార మమకారములు త్యజించాలి. ఒకానొక సమయంలో కైక రాముని వద్దకు చేరి, ఓ రామా, నీవు సాక్షాత్ నారాయణుడవు, కాని నేను దుర్బుద్ధి చేత నిన్ను అనేక రకములుగా బాధపెట్టినాను. నన్ను క్షమించి నా దోష పరిహారార్థమై ఏదైనా ఒక మంత్రోపదేశం చెయ్యి అని కోరింది. అమ్మా, తప్పక చేస్తాను. రేపు ఉదయం మీరు సరయూ నదికి వెళ్లి స్నానం ఆచరించి అక్కడ చుట్టుపక్కల ఏమి జరుగుతున్నదో గమనించి రాండి అని అన్నాడు రాముడు కైకతో. మరునాడు కైక రాముడు చెప్పినట్లుగా చేసి వచ్చింది. అమ్మా, నదీ తీరంలో నీవేమైనా విన్నావా, చూసావా అని ప్రశ్నించాడు రాముడు. చూశాను నాయన. ఒకవైపున గొర్రెలు, మరొక వైపున మేకలు మే 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 అని అరుస్తున్నాయి అని అంది. దాన్ని చక్కగా గుర్తుంచుకో, అదే వేదాంత జ్ఞానము అని చెప్పాడు రామచంద్రమూర్తి. మే మే అనగా నేను నేను అంటున్నాయి. నీవు కూడా నేను నేను దీన్ని గుర్తించాలి. దేహమే నేను అనే అహంకారమును దూరం చేసుకోవాలి. దీన్ని దూరం చేసుకోనంత వరకు నీకు గొర్రెలకు భేదం ఏమున్నది? అవి మే మే అంటున్నాయి, నీవు కూడా నేను నేను అంటున్నావు. ఇంకా నీవు వాటికంటే గొప్ప ఎట్లా అవుతావు? కనుక మొదట అహంకారాన్ని విసర్జించు. ఇంకా ఇది నాది నాది అంటున్నావు. ఏది నీది? అంతా దైవముదే. నువ్వు కేవలం ఒక గార్డియన్గా, ట్రస్టీగా ఉంటున్నావు. ఏది నీది కాదు. ఈ దేహం నాది అంటున్నావు. ఈ దేహాన్ని నీ ఇష్ట ప్రకారం ఉంచుకోగలుగుతున్నావా? లేదు లేదు. ఎందుకంటే అది నీది కాదు కదా, నీది కాదు అది, అంతా భగవంతుందే. ఈ భావం మానవునికి ఏనాడు కలుగునో ఆనాడే తాను నిజమైన భక్తుడు అవుతాడు. నాది ఏదీ లేదు, అసలు నా అనేదే లేదు, అంతా నీదే నీదే అని దైవాన్ని శరణజొచ్చాలి. మనం ఏ పూజ చేసినా సర్వం కృష్ణార్పణము, సర్వము రామార్పణము, సర్వం జగన్మాత అర్పణం అని చివరిలో తర్పణం వదులుతాము. నాదేం లేదు, ఏం చేసిన అన్ని రకాల పూజలు కావచ్చు, ఏమి నా మమ, నాది కాదు అని ఇచ్చినప్పుడు కూడా అనిపిస్తాడు మంత్రం అయ్యగారు. నాది కాదు, ఏం చేసినా కొండంత బంగారం ఇచ్చినా నా మమ, ఇది నాది కాదని భావంతో ఇవ్వమంటాడు. ఇంకొక 66వ అంశము, నామస్మరణ హృదయ పవిత్రత. మనకి నామస్మరణ మీద స్వామి 2 బుక్స్ ఉన్నాయండి. రాత్రి ఎందుకో హ్యాడ్ ఏ థాట్, నేను మీ మీద రుద్దట్లేదు దయచేసి అనుకోకండి. నాకు రాత్రి ఎందుకో అనిపించింది, ఈ సీక్వెన్స్ లో కనుక మనం ఇలాగనే ముందుకు వెళితే భగవంతుని ప్రేరణతో నామస్మరణ అంశం సత్సంగం కింద తీసుకుందామని నాకు ఒక ఆలోచన. వీ హ్యావ్ 2 బుక్లెట్స్ ఆన్ నామస్మరణ. అంటే కలియుగంలో నామస్మరణ మించిన
తరుణోపాయం మనకేమి లేదు. సో డిఫరెంట్ టైమ్స్లో స్వామి మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో నామస్మరణ ప్రాశస్త్యం గురించి చెప్పారు. ఇప్పుడే కాదు, మనకి ఇంకా మనం అనుకున్న బుక్స్ ఇంకా 2-3 ఉన్నాయి. ఈ వరుసలో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ఒక పుస్తకం ఉందండి. దయచేసి అది ప్రొక్యూర్ చేసుకుని ప్రయత్నం చేయండి. తెలుగులో ఒక పుస్తకం ఉంటుంది, నా జీవితమే నా సందేశం అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది అయిపోతుంది, దీని తర్వాత మనం అందరం అనుకుంటే శ్రీకృష్ణుడు సత్యసాయి చాలా రోజులు బట్టి చదువుదాం అనుకున్నాము. మీ అందరి ఇష్టమైతేనే, వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ టెల్. నాకు ప్రత్యేకం అంటూ ఇష్టం లేదు. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఐ విల్ టెల్, వాట్ ఎవర్ యూ సజెస్ట్ ఐ విల్ ఫాలో ఇట్. మనం 2-3 నెలలు బట్టి అనుకున్నాము శ్రీకృష్ణుడు సత్యసాయి, అది మనం అందరం అనుకుంటే దానికి వెళ్దాము. దాని తర్వాత షిరిడి సాయి లీలా వైభవం చదువుదాం అనుకున్నాం, ఎందుకంటే అది మనం చదవలేదు. అది కొత్త గ్రంథం కనుక షిరిడి అవతారం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి అని అది కూడా మనం అనుకున్నాము చదువుదామని. సరే, దాని తర్వాత చూద్దాం. నా జీవితమైన సందేశం అనే పుస్తకం ఉంటుంది, ప్రొక్యూర్ చేసి పెట్టుకోండి. అందుకని చాలా సులభంగా ఉంటుంది, ఎవరైనా చదవచ్చు. అది స్వామి అవతారం గురించి డిఫరెంట్ యాంగిల్స్లో కెన్ నో ఇట్. అంటే మనం చాలా రోజులైంది, రామాయణం చాలా రోజులు పెట్టి సాగుతోంది. మహాభారతం శ్రీకృష్ణ సత్యాయి ఇట్ విల్ టేక్ 10 to 15 days ఈజీలీ. ఇదే మోషన్తో వెళ్తే. భగవద్గీత చేస్తే 1 వారం రోజులు అయిపోతుంది, ఉపయోగం లేదు. జీర్ణించుకుంటే మనకు ఎప్పటికైనా పనిచేస్తుంది. దాని తర్వాత లీలా వైభవము, అది కొత్త పుస్తకం, దగ్గర 300 pages, 53 ఎన్నో, దాంట్లో 53 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి. ఆ పుస్తకం దగ్గర రెడీ పెట్టుకోండి, సాయి లీలా వైభవం. అందరూ చదవాలని నా కోరిక. సో దెన్ వీ గో ఫర్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మనం ఇంకా వాళ్ళు అనుకుంటే మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చాలా తీవ్ర రూపం పరిస్థితులు కనపడుతున్నాయి. భవిష్యత్తు చూస్తుంటే ప్రపంచ శాంతి గురించి మనం ఒక్క పర్యామల గురు చరిత్ర చదువుదాం ఈ మధ్యలో అని మనం అందరం అనుకుంటే విల్ గో ఫర్ గురు చరిత్ర. ఇవన్నీ అయిపోతాయి అని అనుకుంటే అప్పుడు నామస్మరణ గురించి 2 బుక్స్ ఉన్నాయి స్వామి, అవి ఆలోచిద్దాం. అప్పుడు ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్స్. మరి మనకు రేపు అవుతుందో జరుగుతులేదు. నా దృష్టిలో రేపటికి రూపు లేదు. సో ఈ యొక్క ఆస్పెక్ట్తో విల్ క్లోజ్ ఇట్. నామస్మరణ హృదయ పవిత్రత. నామస్మరణ చేస్తే ఏమొస్తుందంటే మనందరికి తెలుసు, అవర్ హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్. హృదయం అనేది పవిత్రంగా, హృదయం అనేది చాలా ఉత్కృష్టమైన అంగము గనక ఆ హృదయం అనేది ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి. ఒకానొక సమయంలో హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి కౌశల్య గృహానికి వచ్చిందిట. అమ్మా మీరెవరు అని కౌశల్య అడిగింది. అప్పుడు సమాధానం మనం పైన అనుకున్న దానికి మంచి ఎగ్జాంపుల్ ఇమీడియట్ కింద వస్తుంది. ఇందాక ఏమనుకున్నాము, నాది నీది వద్దు, నాది నీది లేదు. కింద ఇమీడియట్గా మంచిగా మనకు సన్నివేశం. అమ్మా మీరెవరో కౌశల్య అడిగితే ఏం సమాధానం చెప్పాలా? అవి చెప్పిన సమాధానం చూడండి. అమ్మా నేనెవరో మీకు తెలియదా? ఎక్కడ ఆగింది సార్? జస్ట్ 1 minute.